బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో చేసినటువంటి అంశం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీకి కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నవి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి. రెండోది మా మాట, ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐ మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తారు కదా, గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము. సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్, దెన్ దే ఇన్ఫార్మ్డ్ అస్. చేశాక యునో అది గెజెట్ లోపల వచ్చింది అంతే. నేనేమంటున్నా అంటే మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం, మేయర్ అనేది పొలిటికల్ కాదు. ఎస్, మీరు ఇక్కడ ఉన్న అంటే ఈ రోజు సభలో నేను కూడా ఒక కార్పొరేటర్ గా నేను అనుకున్నాను కాబట్టి, అంటే ఈవెన్ ఐ షుడ్ హావ్ బీన్ నోన్ అని నేను అనుకున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ 149 మంది మీతో కలిపి 150 మందికి మేయర్, ఇన్క్లూడింగ్ మా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కూడా మీరే మేయర్. మీరు గతంలో మీరు చూసారు, మీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వచ్చినా కానీ, లేకపోతే సిటీల వరదలు వచ్చినా కానీ, మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే అందరం కలిసి కూర్చొని తీసుకున్నాం తప్ప ఇండివిజువల్గా ఎక్కడ తీసుకోలేం మేడం. అందుకనే మిమ్మల్ని ఏమంటున్నానంటే, దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఎప్పుడైతే మనకి తెలవంగానే కూడా మేము ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసింది దాని గురించే. అందరం టుగెదర్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవ్రీ కార్పొరేటర్ని నేను అంటే గౌరవిస్తూ ఈ రోజు అందరి ఆవేదన కూడా మేము వినాలనేసే ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. నా రిక్వెస్ట్ ఏంది మేడం, నిన్న కమిషనర్ గారిని మేము కలిసినాం, వారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే 2 రోజులైనా పర్వాలే, ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కంపల్సరీగా. అది 10-15 నిమిషాలు